ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడి జరిగింది. దాదాపుగా 91 డ్రోన్స్. సో దానికి సంబంధించి కొద్ది రోజులుగా, దాదాపుగా 3 రోజులుగా పట్టితరకు చెప్పుకోవాలంటే అసలు రష్యా ఇక్కడ మైండ్ గేమ్ ఆడుతుంది. ఉక్రెయిన్కి అంత సాహసం చేయదు, అంత ధైర్యం లేదు అని ప్రపంచ మీడియా చెప్పుకుంటున్న పరిస్థితి. కానీ ఇక్కడ నన్ను ఇండియాకి సపోర్ట్ రష్యా ఎప్పటి నుంచి చేస్తుంది కాబట్టి ఇది చారిత్రాత్మక నిర్ణయం. సో రష్యాకి నేను నెగిటివ్గా మాట్లాడేది ఎగెనిస్ట్ కాదు. కానీ ఇక్కడ ఏంటంటే రష్యా మీద దాడి చేసే ప్రయత్నం ఉక్రెయిన్ చేయదు అని చెప్పి వెస్ట్రన్ మీడియా చెప్పుకుంటుంది. అసలు దాడి జరగలేదు, 91 డ్రోన్స్ అని చెప్తుంది. సో దానికి సంబంధించి వెస్ట్రన్ మీడియా 91 డ్రోన్స్ ఎక్కడ చూపించండి అని చెప్పి దాదాపుగా 2 రోజుల నుంచి నానా యాగి చేస్తుంటే ఇప్పుడు రష్యన్ మీడియాలో ఒక కథనం వచ్చింది. రష్యన్ ప్రభుత్వం ఏదైతే అఫీషియల్గా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఒకసారి ఆ వీడియో మీకోసం. సో చూశారు కదా, అవి డ్రోన్ విజువల్స్. సో ఇప్పుడు అక్కడ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంకా అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళు చెప్తున్నది ఓన్లీ 51 డ్రోన్స్ మాత్రమే చూపిస్తున్నారు వచ్చాయని చెప్పి. ఆ రోజున 3 రోజుల క్రితం ఎప్పుడైతే పుతిన్ ఇంటి మీద దాడి జరిగినప్పుడు 91 డ్రోన్స్ అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ యొక్క మిలిటరీకి సంబంధించిన వాళ్ళు అఫీషియల్గా గవర్నమెంట్ ఏమో 91 డ్రోన్లు చెప్తుంది, కానీ మిలిటరీ వాళ్ళు కన్ఫర్మ్ చేసిందేమో ఓన్లీ 51 డ్రోన్స్ అని చెప్తుంది. సో ఇప్పుడు అంటే ఒక రకంగా ఉక్రెయిన్ మీద ఆధిపత్య పోరు కోసం రష్యా ఇలాంటి ఒక నాటకం ఆడుతుందా అన్న అనుమానాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏదైతే రాజకీయాలను పరిశీలించే వాళ్ళకి ఒక వస్తున్న డౌట్. సో ఈ డౌట్ అనుమానాలు తీసుకుంటే సో సరిగ్గా ఈ 91 డ్రోన్స్ని ఇక్కడ రష్యా మిలిటరీ ఓన్లీ 51 డ్రోన్స్ అని చెప్తున్నప్పటికీ రిమైనింగ్ 40 డ్రోన్స్ ఏమయ్యాయని చెప్పి వాళ్ళ ప్రశ్న. సరే, అక్కడ పేల్చేసి వెళ్ళిపోయాయా, లేకపోతే మంచులో కప్పబడిపోయి ఉన్నాయా, కనిపించలేదా, డిజపేర్ అయిపోయా అనే విషయం పక్కన పెట్టేద్దాం. సో దాని గురించి కూడా, ఎందుకంటే రష్యాకి మనకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది కాబట్టి రష్యా అనుమానించట్లేదు, జస్ట్ ఒక సస్పెక్ట్ థింగ్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒక రకంగా మాట్లాడుకుంటే మనం, సో ఇప్పుడు సరిగ్గా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సరిగ్గా ట్రంప్తో మీటింగ్లో ఉన్నప్పుడే ఈ వార్ జరిగింది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఫ్లోరిడాలో ట్రంప్కి జెలెన్స్కీకి మధ్య ఒక పీస్ టాక్స్ జరుగుతున్న నేపథ్యంలో కరెక్ట్గా ఈ 91 డ్రోన్స్ అనే అటాక్ ప్రపంచ మీడియాకి తెలిసింది. దీన్ని వెస్ట్రన్ మీడియా కొట్టేసినప్పటికీ సో మన ఇండియన్ మీడియాలో కూడా చాలా వరకు చెప్తున్నారంటే లేదు, పర్టికులర్గా ఆ ఇంటి మీద దాడి జరిగింది, అది వాస్తవం చెప్తున్నారు. సరే, వాస్తవం అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా చాలా నీట్గా గేమ్ ఆడుతున్నాడు. మామూలు గేమ్ ప్లాన్ కాదు. ఎందుకంటే సరిగ్గా ట్రంప్కి జెలెన్స్కీ మధ్య మీటింగ్ జరుగుతుండగానే సో జెలెన్స్కీ ఏం చేశాడు, పీస్ టాక్స్ అని చెప్పి అటుపక్క మాట్లాడుకుంటూ ఇటుపక్క ఏం చేశాడు, ఆయిల్ రిఫైనరీ ఏదైతే గ్యాస్గో అనే ఒక సంస్థకు చెందిన ఆయిల్ రిఫైనరీ మీద ఈ జెలెన్స్కీ దాడికి పాల్పడ్డాడు. ఒక పక్క ఇక్కడేమో పీస్ టాక్స్ అని చెప్పి మాట్లాడుకుంటూ, ఒక పక్క ఏమో ఇక్కడ ఆర్మీ వాళ్ళకి వేసేయండి అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఎవరు నమ్మరు కదా. సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది, అయితే ఆ గ్యాస్కోకి సంబంధించిన ఆయిల్ రిఫైనరీలో దాదాపుగా 50 లక్షల లీటర్ల ఆయిల్ రిఫైనరీ అవుద్ది పర్ డేకి. అక్కడ నుంచి కూడా మనం ఆయిల్ తెచ్చుకుంటాం. ఈ ఇండియన్ ఆయిల్ కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ నుంచి తెచ్చుకుంటూ ఉంటాయి. సో ఇలాంటి నేపథ్యంలో దాన్ని కనుక మనం కిల్ చేయగలిగితే రష్యాకి అదొక మంచి డబ్బులు వచ్చే పాయింట్ అది. సో దాని నుంచి ఆ డబ్బులు ఆగిపోతే ప్రపంచం ఇప్పటికే అమెరికా కూడా బ్యాన్ చేసింది దాన్ని. సో దాన్ని గనక ఆపగలిగితే, దాన్ని డిస్ట్రాయ్ చేయగలిగితే మన మీదకి రష్యా యుద్ధానికి రాదు అనేది జెలెన్స్కీ యొక్క అనాలిసిస్. సో దాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆయిల్ కంపెనీపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది, వెంటనే అక్కడున్న పారామిలిటరీ బలగాలు కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు, రష్యన్ ఏదైతే మెయిన్ ఫోర్స్ ఉంటుందో వాళ్ళందరూ ఆ త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించి
వాళ్ళు పంపించిన డ్రోన్స్ని మొత్తాన్ని కిల్ చేశారు గాల్లోనే. సో అనవసరంగా ఇక్కడ దొరికిపోయాడు. ఎందుకంటే ఫస్ట్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై జరిగిన దాడి అందరూ లేదు అసలు ఉక్రెయిన్ చేసి ఉండదు, జెలెన్స్కీకి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉక్రెయిన్లోని చాలా ప్రాంతాలను రష్యా ఆక్రమించుకుంది, ఉక్రెయిన్ ఎందుకు చేసిద్ది, అసలు పుతిన్ ఇంటి మీద దాడి చేయడం అంటే అంత సామాన్యమైన ఇష్యూనా అని చాలామంది మాట్లాడుకున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా 2 days నుంచి మాట్లాడుకుంటే రష్యా ఇవాళ రిలీజ్ చేసింది. ఓకే ఫైన్, చేసిందని అనుకుందాం. కానీ ఇక్కడ జెలెన్స్కీ చేసిన మిస్టేక్ ఏంటి, సరిగ్గా వాళ్ళిద్దరూ పీస్ టాక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు ఏదైతే గ్యాస్కోకి సంబంధించిన ఆయిల్ రిఫైనరీ మీద వాళ్ళు దాడి చేయడం అనేది నిజంగా వీళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్. సరే ఓకే ఫైన్, ఈ దాడుల గురించి పక్కన పెట్టిద్దాం. అసలు జెలెన్స్కీ మరి ఆల్రెడీ భేటీ అయ్యారు ట్రంప్తో. వీళ్ళిద్దరు మరి ఏం జరిగిందంటే మీటింగ్, కరెక్ట్గా ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడే అక్కడ దాడులు జరుగుతున్నాయి. సో ఆ దాడులు అయిపోయినాయి కదా, ఇప్పుడు జెలెన్స్కీ ట్రంప్ గురించి మాట్లాడుకుందాం. అయితే జెలెన్స్కీ ఏమంటాడు ఇప్పుడు, లేదు మాకు మీరు సపోర్ట్ ఇవ్వండి, నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ మాకు కావాలి, ఎందుకంటే ఇప్పటికే రష్యా మా భూభాగాల్ని చాలా ఆక్రమించేసింది. ఒకవేళ మేము త్రివిధ దళాల సంబంధించి మేము మళ్ళీ యాక్టివ్ అవ్వాలి అంటే మాకు కనీసం తక్కువలో తక్కువ 15 ఏళ్ళు టైం పడుతుంది. 15 ఏళ్ళు మాకు మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటే మేము ఏదైనా చేయగలం, రష్యాని ఓడించగలం అని చెప్పి మేకపోతు గాంభీర్యం పలికాడు జెలెన్స్కీ. దానికి ట్రంప్ ఒప్పుకోలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడుకుందాం, ఎందుకు వచ్చింది మనం మీటింగ్కి, సీజ్ ఫైర్ చేయాలని, పీస్ టాక్స్ జరగాలని కదా. మళ్ళీ రష్యాని చేస్తానని కుదరదని చెప్పి ట్రంప్ ఏమన్నాడు, సరే మీరు అడిగినట్టుగా 15 ఏళ్ల సమయం వరకు మేము మీకు సపోర్ట్ చేస్తాం. సో ఒకవేళ రష్యా కనుక సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కనుక పిచ్చిగా చేస్తానంటే మేము వెంటనే రంగంలో దిగుతాం. దానికి సంబంధించి మా యుద్ధ విమానాలు, అణుక్షిపణులు, అణ్వాయుధాలు అన్నీ మేము అందిస్తాం మీకు, మీరు యుద్ధం చేసుకొని పోండి అని చెప్తే తర్వాత జెలెన్స్కీ ఏమన్నాడు, లేదు మాకు 15 ఏళ్ళు సరిపోదు, దాదాపుగా 30 ఏళ్ల సమయం వరకు మాకు సమయం కావాలన్నాడు. అదేంటి మీరు 15 ఏళ్ళ టైం అడిగిందంటే, అమెరికాలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. సో మళ్ళీ ఎవరు ఎప్పుడొచ్చి మళ్ళీ మాకు సపోర్ట్ చేస్తారో లేదు, ఇదొక అంటే గవర్నమెంట్ ఆర్డర్ అంటాం కదమ్మా, ఇదొక తీర్మానంలాగా చేయాల్సిందే. సో 30 ఏళ్ల పాటు మాకు సపోర్ట్ ఇవ్వండి అని. నిజంగా ఒక 30 ఏళ్ల పాటు ఇస్తే కనుక యుఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టే ఈ జెలెన్స్కీ యుక్రెయిన్ విషయంలో. సో మరి ఇస్తుందా లేదా, వి విల్ కన్సిడర్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశాడు. మరి ఇస్తాడో లేదో వాళ్ళకి సంబంధించిన విషయం మనకైతే అక్కర్లేదు. కానీ ఇక్కడ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే 30 ఏళ్ళు అయినా సరే 15 ఏళ్ళు అయినా సరే ఎందుకు సపోర్ట్ చేస్తాను అన్నాడంటే, ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో చాలా భూభాగాలు, రష్యాకి అండ్ ఉక్రెయిన్కి మధ్యలో చాలా భూభాగాల్ని ఇక్కడ రష్యా ఆక్రమించేసింది. చాలా ప్రాంతాలు, కొన్ని సిటీస్ని కూడా ఆక్రమించేసింది. సో ఉక్రెయిన్లోని చాలా ప్రాంతాలు అయితే కనీసం అంటే ఒక మొక్క వర్షం పడితే మన ఇంట్లో మొక్కలు మొలుస్తాయి కదా రోడ్డు మీద కానీ, లేకపోతే అక్కడ కనీసం ఒక మొక్క కూడా మొలని పరిస్థితి. అన్ని బాంబులు, అణ్వాయుధాలని ప్రయోగించింది రష్యా. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ మేము ఏదన్నా బిజినెస్ పెట్టుకుంటాం, ఆ ప్లేస్ని మాకు ఇచ్చేయండి. మీరు ఎలాగో రష్యాకి ఇవ్వరు, శత్రువుకి ఇవ్వడానికి ఏ దేశం ఒప్పుకోదు. అసలు జెలెన్స్కీ అయితే పొరపాటు ప్రాణం పోయినా ఎవడు పుతిన్కి లేదు మిమ్మల్ని వదిలేస్తాం అన్నా సరే ఉక్రెయిన్ ఇవ్వదు. ఎందుకంటే ఒక పక్క పీస్ టాక్స్ అనే పేరుతోనే యుద్ధం చేస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున మాట్లాడాలి అంటే, ఇప్పుడు పుతిన్ సంగతి తెలిసిందేగా మీకు. పుతిన్ అట్లాంటి వాడు, ఆపోజిట్ వాడు బలవంతుడైతే టేబుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. బలవంతుడు కాదనుకోండి, ఆయన ముప్పతిప్పలు పెడతారు బాలయ్యబాబు లాగా, చర్చించమని మళ్ళీ చంపే రకం పుతిన్. సో మరి అలాంటి ఆయన ఈగో ఇప్పుడు దెబ్బతింది కదా. డైరెక్ట్గా పుతిన్ గారింటి మీదే దాదాపు 91 డ్రోన్లు పడ్డాయి, తర్వాత మిలిటరీ వాళ్ళు 50 డ్రోన్లు పడ్డాయి అని చెప్పారు. ఇదంతా జరిగింది కదా. మరి ప్రపంచ మీడియా కోడైకి వస్తుంది కదా. మరి ఇప్పుడు పుతిన్ ఒప్పుకున్నాడా జెలెన్స్కీని? పొరపాటును కూడా ఒప్పుకోడు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో పీస్ టాక్స్ అనే పేరుతో జెలెన్స్కీ ఏం చేస్తున్నాడో దానికి ప్రతిగా స్పందించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉంది. దానికి సంబంధించి ఉక్రెయిన్ బోర్డర్లో ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఎలాంటి డ్రోన్లు పడతాయా, ఎప్పుడు ఎలాంటి క్షిపణులు పడతాయా. ఆల్రెడీ రష్యా రాజధాని మాస్కో నుంచి
దాదాపుగా 10 మిసైల్ సిస్టమ్స్ ఏదైతే S-400 కావచ్చు, S-500 కావచ్చు, ఇవన్నీ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అనమాట. సో ఒకవేళ తోక జాడిస్తే ఉక్రెయిన్ మటాషి అనమాట. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సరదాగా పేల్చేసింది రష్యా. వాళ్ళ దగ్గర ఉన్న ఇప్పటికే ఆ త్రివిధ దళాలందరికీ చెప్పేశారు పుతిన్ గారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒక పక్క శాంతియుతులు చేస్తున్నామంటూనే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉపేక్షించొద్దు అని చాలా కరాఖండిగా చెప్పేశారు త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులకి. సో ఇప్పుడు ఎలాగైనా సరే ఈ బోర్డర్లోని భూములను లాక్కోవడానికి ట్రంప్ వచ్చిన మధ్యలోకి. అదేంటి ట్రంప్ ఎందుకు వచ్చాడు మధ్యలోకి? మరి ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నాడు కదా, అది లాజిక్. ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్న ఒకే ఒక్క రీజన్తో మధ్యలోకి మనం వచ్చి అక్కడ నుంచుంటే అప్పుడు పుతిన్కి మనకి డైరెక్ట్గా వారు స్టార్ట్ అయిపోద్ది. సో వారు స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఉక్రెయిన్ వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే కనుక మనం మధ్యలోకి వెళ్ళి నుంచోవచ్చు, పుతిన్కి అడ్డదిడ్డంగా నుంచోవచ్చు. అప్పుడు పుతిన్కి డైరెక్ట్గా ట్రంప్కి వార్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది? రష్యాకి సంబంధించిన 2 ఆయిల్ రిఫైనరీ సంస్థలు మెయిన్ క్యాస్గో అండ్ గాస్గో, ఈ 2కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీ కంపెనీలకి అమెరికా ప్రభుత్వం గతంలో బ్యాన్ విధించింది. దానికి సంబంధించి క్రూడ్ ఆయిల్ మనకు కూడా రావడం ఆగిపోతే ఆ రిఫైన్ చేసిన ఆయిల్ని ఏ దేశాలు కొనకుండా రష్యాని ఆర్థికంగా దెబ్బతీద్దామని ఫిక్స్ అయిపోయాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది? ఎట్లయినా సరే ఎట్లా కాదని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళని ఎవరైతే ఆయిల్ కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళని చూసుకున్నారు. వాళ్ళు ఆ రష్యా ఆర్థిక వ్యవస్థ మరీ అంత దిగజారిపోయి ఏం లేదు. ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్, ఓకేనా? $30 ట్రిలియన్. దాంట్లో $10 ట్రిలియన్ అప్పే. రష్యాగా మరి అంత అప్పేం లేదు కదా. సో వాళ్ళు సరదాగా ఇంకొక S-400, S-500, S-700 ఏదో ఒకటి చేసుకుంటారు వాళ్ళు. దాంట్లో డౌట్ ఏం లేదు. పొరపాటుని కనుక జెలెన్స్కీ తోక జాడించే ప్రయత్నం చేస్తే గనక ఉక్రెయిన్ నేలమట్టం అయిపోద్ది. కనీసం ప్రపంచ పటంలో కనిపించే ఛాన్స్ కూడా ఉండదు. దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. సో అంటే ఇప్పుడు అంటే ఇదంతా ఎందుకు వచ్చిందంటే కొద్ది రోజులుగా వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపై దాడి జరగలేదు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలామంది రియలైజ్ అయ్యారనమాట. ఓకే, దాడే జరిగింది, పోనీ ఈ దాడి కేవలం రష్యా అధ్యక్షుడు పుతినే చేయించుకున్నాడు, అతనే చేయించుకున్నాడు అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు కదా. మరి దానికి సంబంధించి కరెక్ట్గా ట్రంప్ గారు జెలెన్స్కీ గారు మాట్లాడుకుంటున్నప్పుడు మరి మధ్యలో ఇక్కడ ఈ ఆయిల్ రిఫైనరీ దాని మీద ఎందుకు దాడి జరిగింది? వాంటెడ్ కదా, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని కదా. సో మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాను మన టీవీ.